కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం చంద్లాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రంగనాయక సాగర్లోకి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రంగనాయక సాగర్ ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో పంట సాగవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా 2 పంటలకు సాగునీరు విడుదల చేశామన్నారు. నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద సాగవుతా ఉంది. అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీటి లభ్యత తగ్గింది. మరి పైనుంచి ఒక టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ